హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ లాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే 42 మ్యాచ్ ఇండియన్ ఐపీఎల్ ఈరోజు 42 మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఈ హోస్ట్ బెంగళూరు అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది. చాలా ఇంట్రెస్ట్ మ్యాచ్. ఆర్సీబీ గురించి చూస్తే అయితే ఈ సీజన్లో వాళ్ళదైతే ఆర్సీబీది చాలా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. వాళ్ళ మెయిన్గా ఏంటంటే వాళ్ళు హోమ్ గేమ్స్ కన్నా ఎక్కువ అవే గేమ్స్ బాగా గెలుస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు 8 మ్యాచెస్ ఆడితే 5 హోమ్ అవే మ్యాచెస్ గెలిచారు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 హోమ్ మ్యాచెస్ ఆడితే 3 హోమ్ మ్యాచెస్ ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 4th పొజిషన్లో ఉన్నారు. మెయిన్గా ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లలో అయితే వాళ్ళ అందరూ చాలా ఫెయిల్ అయిపోతున్నారు. ఎవరు క్లిక్ అవ్వట్లేదు. మెయిన్గా చిన్నస్వామి స్టేడియంలో అయితే వాళ్ళు అస్సలు ఎవరు సరిగా ఆడట్లేదు. కాకపోతే ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్తోని 7 వికెట్స్తోని చాలా బాగా ఆడొచ్చారు. మెయిన్గా వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అయితే ఈ హోమ్ గ్రౌండ్లో ఎట్లయినా ఫస్ట్ మ్యాచ్ గెలవాలని చూస్తున్నారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆర్సీబీలో ఇంపార్టెంట్ ప్లేయర్ చూసి అయితే విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే 4 హాఫ్ సెంచరీలు చేసి చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా పంజాబ్తోని 70 రన్స్ కొట్టి చాలా మంచిగా చేజ్ చేసి ఆర్సీబీని అయితే చాలా బాగా గెలిపించారు. సెకండ్ వచ్చి రజత్ పటిదార్ కూడా క్యాప్టెన్గా మంచి డిసిషన్ తీసుకుంటూ ఫీల్డ్ సెట్టింగ్స్ కానీ బౌలర్ చేంజ్ కానీ చాలా బాగా చేస్తున్నాడు. అంతే క్యాప్టెన్ కాకుండా వచ్చే బ్యాటింగ్ కూడా క్యాప్టెన్ ఎలా ఆడాలో టీంకి ఫస్ట్ ముందుండి నిలబడి మంచిగా ఆడుతున్నాడు. చాలా బాగా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్గా ఏంటంటే స్పిన్నర్లని బాగా ఆడతాడు రజత్ పటిదార్. ఇంకోతను ఏంటంటే ఇంగ్లీష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా ఓపెనింగ్లో వచ్చి ఫటాఫట్ బాగా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఎక్స్ప్లోసివ్ షాట్స్ ఆడి చాలా మంచిగా ఆడుతున్నాడు. మంచి ఓపెనింగ్ అయితే ఇస్తున్నాడు ఆర్సీబీకి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకా బౌలింగ్కి వస్తే అయితే జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళైతే చాలా సూపర్ ఫామ్లో ఉన్నారు. మెయిన్గా ఏంటంటే పంజాబ్లో అయితే బాగా డెత్ బౌలింగ్ చాలా బాగా వేసి గెలిపించారు. ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్ వచ్చాడు టీమ్ లివింగ్స్టన్ ప్లేస్లో. రొమారియో షెఫర్డ్ వస్తాడు. తర్వాత టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, ఇంకా జాష్ హేజల్వుడ్. ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది. మ్యాక్సిమం చేంజెస్ అయితే చేయకపోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ గురించి చూస్తే అయితే ఈ సీజన్లో వాళ్ళు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. ఇప్పటివరకు వాళ్ళు 8 మ్యాచెస్ ఆడితే ఓన్లీ రెండు మ్యాచ్లే గెలిచి టేబుల్లో 8th పొజిషన్లో ఉన్నారు. రీసెంట్ ఫామ్ చూసినా చాలా అంత ఏం బాగాలేదు. లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తోని 2 రన్స్తో ఓడిపోయారు. అంతకుముందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్తోని సూపర్ ఓవర్లో ఓడిపోయారు. వాళ్ళ మైనస్ ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా అందుబాటులో లేడు కాబట్టి రియాన్ పరాగే క్యాప్టెన్ చేస్తాడు. ఆర్సీబీతోని లాస్ట్ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఎట్లయినా ఆర్సీబీ మీద వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలవాలని చూస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది. కాకపోతే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ లేడు. అందులో ఇంకా మిగతా మిడిల్ ఆర్డర్ కానీ ఏం ఫామ్లో లేదు. బౌలింగ్ కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో ఏం లేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకు కష్టమే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అయితే గెలవడము. కానీ T20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఫామ్లోకి వస్తుందో లేదో చూడాలి ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్లో వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్ చూస్తే జైస్వాల్ అయితే ఈ సీజన్లో పర్వాలేదు, ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. ఇప్పటికైతే 307 రన్స్ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్లో అతనిదే టాప్లో ఉన్నాడు. ఇంకా రియాన్ పరాగ్ వస్తే అయితే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ లేడు కాబట్టి రియాన్ పరాగే క్యాప్టెన్ చేస్తుండు. కాకపోతే పరాగ్ ఈ సీజన్లో అంత మంచి ఫామ్లో లేడు. వెస్టిండీస్ ప్లేయర్ సిమ్రన్ హిట్మేర్ కూడా ఈ సీజన్లో అంత చెప్పుకోదగ్గ ఫామ్లో ఏం లేడు. అసలు
సరిగా ఆడడమే లేదు ఈ సీజన్లో. ఇంకోటి జోఫ్రా ఆర్చర్ కూడా ఒక మ్యాచ్లో సరిగా ఆడితే ఒక మ్యాచ్లో సరిగా ఆడట్లేదు. ఓ మ్యాచ్లో మంచిగా వేస్తుందంటే ఇంకో నెక్స్ట్ మ్యాచ్లో ఎంబడే ఫెయిల్ అవుతుండు. జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో మంచిగా ఆడాలని వాళ్ళ టీం అయితే కోరుకుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఈ ప్లేయర్స్ వాళ్ళు ఎట్లా ఆడతారో. రాజస్థాన్ రాయల్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అయితే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, ఇప్పుడు అతను కూడా కంటిన్యూ అవ్వచ్చు. రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, సిమ్రాన్ హిట్మేర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, లేకపోతే మొఫాఫ్ వస్తారనుకుంటా, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. ఇంపాక్ట్ సబ్ వచ్చి శుభం దూబే వస్తారనుకుంటా. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 ఫ్రెండ్స్. ఏదైనా ఒకటో రెండో చేంజెస్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక మిగతాదైతే చెప్ప చిన్నస్వామి పిచ్ గురించి చెప్పాలంటే జనరల్గా ఈ పిచ్ అయితే బ్యాటింగ్కే ఎక్కువ అనుకూలిస్తుంది. మెయిన్గా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కొంచెం బాల్ ఆగి వస్తూ స్వింగ్ బాగా అవుతుంది కాబట్టి ఈ గ్రౌండ్లో ఎక్కువ సెకండ్ చేజింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే ఇక్కడ 180 ఉంది. కాకపోతే ఎక్కువ చేజింగ్కే ఎక్కువ అనుకూలిస్తుంది. ఇంతవరకు వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసి అయితే ఐపీఎల్ ఇంతవరకు వీళ్ళు ఆర్సీబీ 29 టైమ్స్ ఆడితే రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచెస్, జస్ట్ ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచింది. ఇంకా ఆర్సీబీ అయితే స్ట్రాంగ్ అవే ఫామ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో ఎట్లయినా హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ గెలవాలని చూస్తున్నా. అందులో ఆర్ఆర్ అంత గొప్ప ఫామ్లో ఏం లేదు కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది ఆర్ఆర్ మీద. కాకపోతే T20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఈ మ్యాచ్లో ఏదైనా జరగదు. కాకపోతే టైట్ మ్యాచ్ అయితే జరగవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అయితే. ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఆర్సీబీ ఆర్ఆర్లో రెండు టీంలలో మీరు ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఏ టీం గెలిచే ఛాన్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్